బొబ్బట్లు రెడీ చేసుకునే విధానం. ఒక కప్పు శనగపప్పుని తీసుకొని 1 గంట నానబెట్టుకోండి వాటర్లోని. వాటర్ అంతా తీసేసి మళ్ళీ 2 సార్లు కడుక్కోవాలి. కుక్కర్లో వేసుకొని శనగపప్పు ములిగే వరకు వాటర్ వేసుకొని 3 విజిల్స్ వస్తే సరిపోతాయండి. ఎక్కువగా ఉడికించుకోకూడదు. అదే తపేల్లోనైతే ఒక పావు గంట వరకు ఉడికించుకుంటే సరిపోద్ది. వేరొక బౌల్లోని మైదా, శనగపప్పు ఎంతైతే తీసుకున్నామో మైదా కూడా 1 కప్పు తీసుకోవాలి. దాంట్లో సాల్ట్ కొంచెం వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా. 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకొనేకే వాటర్ వేసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ ముద్దలా కలుపుకునేక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మొత్తం కలిపి మూత పెట్టుకొని 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఈ చపాతీ ముద్దని 4 గంటల వరకు నానబెట్టుకుంటేనే పోలీలు అంటే బొబ్బట్లు చేసుకునేటప్పుడు స్మూత్గా వస్తాయండి. ఈ నానబెట్టుకుని దాన్ని బట్టే ఉంటుంది. మీకు టైం లేకపోతే ఒక 2 గంటలైనా సరే నానబెట్టుకోవాలి. అంత ఎక్కువ టైం నానబెట్టుకుంటే అంత స్మూత్గా వస్తాయి. వేరొక బౌల్లోని ముందుగా మనం ఉడికించుకున్న శనగపప్పుని జాలి గిన్నె వేసుకొని వాటర్ అంతా ఇలా ఓర్చుకోవాలి. ఒకవేళ జాలిగిన్నె లేకపోతే అన్నం ఓర్చినట్టయినా సరే ఓర్చి వాటర్ అంతా అస్సలు ఉండకూడదండి. వేరొక బౌల్లోని శనగపప్పు 1 కప్పు తీసుకున్నాం కాబట్టి బెల్లం 1 కప్పున్నర తీసుకోండి. దాంట్లో 1 స్పూన్ వాటర్ మాత్రమే వేయాలి, ఎక్కువ వేయకూడదు. 1 స్పూన్ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో ఈ బెల్లాన్ని కరిగించుకొని కొంచెం బుడగలు వచ్చిన వరకు అంటే ఇలాగా కొంచెం నొరగలాగా వచ్చే వరకు ఉడికించుకొని దాంట్లో ముందుగా శనగపప్పుని కవ్వంతో కానీ గరిటతో కానీ మిక్సీలోనైనా సరే ఇలా మెదుపుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్నా సరే లేదా కవ్వంతోనైనా సరే మెత్తగా చేసుకొని ఇదంతా కూడా బెల్లంలో వేసి లో ఫ్లేమ్లో అలా కలుపుతూ ఉండాలండి. లేదంటే అడుగు పెట్టేసి స్మెల్ వచ్చేస్తుంది. అందువల్ల అలా కలుపుతూ ఉండాలి. ఇది ఇలాగా ఒక పావు గంట వరకు లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఉండాలి. ఈ పప్పు అంతా కూడా దగ్గరగా అయిపోవాలి ముద్దలాగా, అంతవరకు కలుపుతుండాలి. దీంట్లో ఇలాచీ పౌడరు వేసుకోండి. నెయ్యి 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల బొబ్బట్లు మంచి స్మెల్ వస్తాయి, బాగుంటాయి కూడా. ఇలా ముద్దలాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. ముందుగా కలుపుకుని ఈ మైదా ముద్దని ఒక 2-3 సార్లు కలుపుకొని మెత్తగా ఇంకొకసారి కలుపుకొని ఇప్పుడు బటర్ పేపర్ కానీ ఏదైనా సరే అరటాక్, బటర్ పేపర్ లేకపోతే అరటాక్ కానీ పాల ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఏవైనా కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఇవి మనకి కావలసినంత సైజులో ఈ బాల్స్ లాగా తీసుకోవాలి. తీసుకొని నెయ్యి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందండి ఈ బొబ్బట్లకి. ఇవి నెయ్యితో పాటు ఒత్తుకోవాలి. ఇలా ఒత్తడం రాలేని వాళ్ళు చపాతీ కర్రతోనైనా సరే ఒత్తుకోవచ్చు. ఈ విధంగా ఒత్తుకోవాలి. దీంట్లో ముందుగా ఉడికించుకున్న ఈ పప్పుని ఇలాగ బాల్స్ లాగా చేసుకొని పెట్టి మొత్తం కవర్ చేసుకోండి. ఇదంతా ఎక్కువ ఈ బొబ్బట్లకి నెయ్యి మాత్రం ఎక్కువ పడుతుంది, దానివల్ల టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇలా మొత్తం చక్కగా మొత్తం ఇదే విధంగా మొత్తం ఇలా కవర్ చేసుకొని మళ్ళీ నెయ్యిలో చేతులు ముంచి ఇలాగ ఒత్తుకోండి. ఎంత పలచగా చేసుకుంటే బొబ్బట్టు కాల్చేటప్పుడు పలచగా ఉండడం వల్ల తినేటప్పుడు చాలా టేస్ట్గా బాగుంటుంది. మీకు పలచగా రాకపోతే కొంచెం దలసరిగా అయినా సరే చేసుకోవచ్చు, ఏమవ్వదు, బాగానే ఉంటాయి. ఇవి ఒక 3 రోజుల వరకు నిలవ ఉంటాయండి. ఈ బొబ్బట్లు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత వీటిని నేనైతే బటర్ పేపర్ వేసుకున్నాను. ఇలా బటర్ పేపర్ లేకపోతే అరటాక్ కానీ పాల ప్యాకెట్స్ కవర్స్ ఏవైనా సరే వేసి దానిపైన చేసుకుంటే సరిపోద్ది. చేసే ముందు ఆ కవర్స్కి ఆయిల్ అప్లై చేసుకోండి లేదా నెయ్యి అయినా సరే అప్లై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోండి.
దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని ఇలా మొత్తం దానిపైన ఈ బొబ్బట్లను పెట్టి నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చపాతీ ఎలాగైతే మనం కాల్చుకుంటామో అలాగే రెండు వైపులు కూడా నెయ్యి కొంచెం ఎక్కువనే వేసుకొని కాల్చుకుంటే సరిపోద్దండి. ఈ పప్పు ముందు ఉడికించుకున్నాం కదా, సేమ్ ఆ పప్పుతోనే బాల్స్ లాగా చేసుకొని ఆ పప్పు శనగపప్పుతోనే బూరెలు కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అనమాట. ఆ బూరెలకైతే 1 కప్పు మినప్పప్పు, 2 కప్పులు బియ్యం నానబెట్టుకొని ఒక 3 గంటల వరకు నానబెట్టుకొని రుబ్బేటప్పుడు వాటర్ అంతా తీసేసి 2 సార్లు కడుక్కొని వాటర్ అంతా తీసి ఆ రుబ్బులోని ఒక చిన్న బెల్లం ముక్క, సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మెత్తగా వాటర్ తక్కువ వేసుకొని చిక్కగా రుబ్బుకొని ఈ పప్పు ముద్దనే బాల్స్ లాగా చేసుకొని ఆ తోపులో వేసుకొని బూరెలు వేసుకుంటే పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి. సేమ్ ప్రాసెస్ అండి. బొబ్బట్లకి పూర్ణం బూరెలకి సేమ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ మైదాతో రెడీ అవుతాయి బొబ్బట్లు, అక్కడ తోపుతో రెడీ అవుతాయి బూరెలు. సేమ్ ప్రాసెస్ ఇదే. ఇప్పుడు బొబ్బట్లని రెండు వైపులు ఈ విధంగా కాల్చుకున్నాం కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. వీటిని చాలా ఈజీగా చేసుకోవచ్చండి, మైదాతోనే కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీటిని ఇలా రెండు వైపులా కాల్చుకుంటే రెడీ అయిపోతాయి. అలాగే ఒక్కొక్కటి కూడా ఇలా చేసి ఒక్కొక్కటి కాల్చుకుంటే సరిపోద్దండి. అన్నీ ఒకే దగ్గర వేసి తెచ్చి కాల్చే కన్నా ఒక్కొక్కటి అలాగే వేసుకుంటే రెడీ అయిపోతాయి. బొబ్బట్లు రెడీ అయిపోయినట్టుగా. కొన్ని ఏరియాల్లో బొబ్బట్లు, కొన్ని ఏరియాల్లో పోలీలు, కొన్ని ఏరియాల్లో బొబ్బట్లు, పోలీలు, బచ్చాలు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారండి ఈ బొబ్బట్లని. సేమ్ ప్రాసెస్ అంతా కూడా చాలా టేస్ట్గా ఉండే బొబ్బట్లు ఉగాది స్పెషల్ రెడీ అయిపోయాయండి.